अस्सलामुअलैकुम आदाब, मैं खुदरी आफ़ी और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। दिल्ली में मसरूफ़ वज़ीर आला रेवंत रेड्डी का वेणुगोपाल और राहुल गांधी से मुलाकात का इम्कान। आदिलाबाद कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में अवामी शिकायती दरबार का कामयाब इनेकाद। जवार ख़रीदारी मराकज़ में अफसरान की लापरवाही से मसाइल, किसान संगम के रहनुमा ज़िम्मेदारों के ख़िलाफ़ कार्रवाई का मुतालबा। गंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। और अब ख़बरों की तफसील। दिल्ली में मसरूफ़ वज़ीर आला रेवंत रेड्डी इंतहाई मसरूफ़ हैं। गुज़िश्ता रात वेणुगोपाल से उन्होंने मुलाकात की। दोबारा मुलाकात का इम्कान है। वज़रा की तोसी और PCC वर्किंग कमेटी की तश्कील पर बातचीत के बाद हतमी फ़हरिस्त तैयार होगी। इस फ़हरिस्त के साथ वो राहुल गांधी से मुलाकात करेंगे। मंगल को AICC चीफ खरगे से मुलाकात होगी। आइंदा हफ्ते तेलंगाना में वज़रा की तोसी मुतवक्की है। काबीना में 5 खाली नशिस्तों पर तकर्रुरी के इम्कानात हैं। मुख्तलिफ़ समाजी तबक़ात को नुमाइंदगी दी जाएगी। तेलंगाना के नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने कहा है कि गरीबों को सालाना 5,000 रुपये दिए जाएंगे। इस सिलसिले में डिक्लेरेशन हाल ही में जारी किया गया है। इन्होंने नागर कर्नूल ज़िले में कुछ सब स्टेशन का वर्चुअल इफ्तिताह किया। साबिक़ वज़ीर आला के 10 साला दौर हुकूमत में कबायलियों के लिए की गई कोशिशों पर इन्होंने सवाल उठाया। इन्होंने कहा कि मुलाजिमीन के बकायाजात को मरहलावार अदा किया जा रहा है और घर बनाकर कोई बेघर ख़ानदान नहीं रहने दिया जाएगा। 5 లక్షల వరకు చేసి ఒకటేసారి ₹1 కోటి పైబడి ఏర్పాటు చేయడం అనేది కేవలం ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం. ఇంత గొప్ప కార్యక్రమం బహుశా కార్మికుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఆలోచించేసి ఉండకపోవచ్చు. ఒక కార్మికుడు తను చేసే పని ప్రమాదకరమైనటువంటి పని అని తెలిసినప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఇప్పుడు కూడా దీనిపై దృష్టి సారించింది. మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బీమా ₹1 కోటి పైబడి తెచ్చినట్ట తిరిగి ఆ కుటుంబంలో కంపాషనేట్ అపాయింట్మెంట్ పేరు మీద వాళ్ళకి ఉద్యోగ అవకాశం కూడా వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తూ కుటుంబ సభ్యులకి మళ్ళీ ప్రమాద బీమాతో మరణించినటువంటి కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సహాయం వచ్చేటట్టుగా చేయడం. तेलंगाना रियासत किसान संगम ने सिरगोंडा और तामसी जवार ख़रीदारी मराकज़ में मुतअद्दिद बद इंतज़ामियों की तहक़ीक़ात का मुतालबा किया। इन्होंने बताया कि महाराष्ट्र और आंध्र प्रदेश से कुछ बड़े ताजिरों ने जवार की गैर क़ानूनी नक़ल हमल की है। ज़राअती महकमे के एहलकारों की लापरवाही की वजह से ये सब हो रहा है। फ़ौरी तहक़ीक़ात और ज़िम्मेदारों के ख़िलाफ़ कानूनी कार्रवाई की दरख्वास्त की गई। బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రైతు సంఘం ఆల్ ఇండియా కిసాన్ సభ జిందాబాద్. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నకిలీ పత్తి విత్తనాలను అరికట్టాలి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రైతు సంఘం ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ తీసుకొని జిల్లా అడ్మినిస్ట్రేషన్కి కానివ్వండి, జిల్లా SP గారికి కానివ్వండి, జిల్లా వ్యవసాయ శాఖకి కానివ్వండి చెప్పబోయేది మేము ఇప్పుడు జరిగేది ఎన్ని అవకతవకలు జొన్న కొనుగోలు కేంద్రం వద్ద ఈ నకిలీ సీడ్ వద్ద ఈ అన్ని జరిగే విషయంలో మాత్రం మా దృష్టిలో ఫస్ట్ మొదటి జిమ్మేదారు వ్యక్తి వ్యవసాయ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గ్రాస్ రూట్ లెవెల్ క్రాప్ రికార్డింగ్ చేసే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే అవకతవకల వల్ల ఈ అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి
జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్కి కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారికి అండ్ ఇన్ఛార్జ్ మంత్రి గారికి, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎంపీ గారికి మేము మా తరపు నుంచి విజ్ఞప్తి, దీని మీద కఠిన ఎంక్వైరీ అంటే డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ద లాంగ్వేజ్ భాష పోలీస్ భాషలో డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసి కన్సర్న్ ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ SHOకి మేము రిక్వెస్ట్ చేసేది, ప్రతి అవసరం పడితే మా రైతు సంఘం తరపు నుంచి ఆల్ ఇండియా కిసాన్ తరపు నుంచి కూడా మేము మీ ఎంబడి వచ్చి మీకు ఎవరున్నారో అసలు దీనికి జిమ్మేదారి చూపించడానికి అండ్ ర్యాండమ్ చెకింగ్ ఆఫ్ కొన్ని మీరు రైతులు పట్టాలు పట్టుకొని మోకా మీద ఒకటే అసలు వాస్తవం ఏంది, ఎన్ని ఎకరాల భూమి జొన్న వేసిండా పత్తి వేసిండా అనేది అన్ని బయటపడుతుంది. మళ్ళా గుంటూరు నుంచి కానీ మహారాష్ట్ర నుంచి తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన జోనా దానికి అసలు ఎవరు జిమ్మేదారు, అసలు బాధ్యులు ఎవరు, ఎట్లా వచ్చింది అంత దూరం నుంచి ఇట్లా మన స్టేట్లో ఎట్లా వస్తుంది అనేది దానికి ఇక్కడ గేట్ ఓపెన్ చేసిండు ఎవరు, అసలు ఎవరైనా అక్కడ అంత దూరం నుంచి జొన్న తీసుకొస్తున్నారంటే అది గుంటూరు ఎక్కడ, సిరికొండ ఎక్కడ, సిరికొండ వరకు వస్తుంది అంటే దీనికి అసలు ఎవరైనా ఇక్కడ సిగ్నల్ ఇస్తే మేము ఓపెన్ చేసి ఉన్నాం ఇక్కడ గేట్ రండి మీరు ఇవాళ స్వాగతం ఉన్నట్టు పలికిరించినట్టు ఇక్కడ స్వాగతం పలికరించు ఆ దొంగలు స్మగ్లర్కి ఇక్కడ వరకు పిలిపించిన తర్వాత ఇవన్నీ బయటపడుతుంది. ఇప్పటి వరకు ఓన్లీ దీనికి కారణం అంటే అసలు జిమ్మేదారు మంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, అది కూడా గ్రాస్ రూట్ లెవెల్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫస్ట్, రెండో ఏమో తనకి సహకరించే మా రైతు కూడా ఇదే ఇటువంటి ప్రాక్టీస్కి ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నారు కూడా అంటే తన మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. జిల్లా ఎస్పీ గారికి దానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ SHO కాకుండా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దాని మీద డిప్యూట్ చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టు ద డెప్త్. ఒక్క రైతుకి ఇట్లా అన్యాయం జరిగితే ఎందరో రైతు మీదకి బోగాయించేది. మళ్ళా నకిలీ విత్తనాల మీద ఎంత చేసినా అది కాంపెన్సేట్ కాదు. ఈ తర్వాత కేసు చేయొచ్చు, కన్జ్యూమర్ ఫోరం పోవచ్చు అనేది అని తర్వాత విషయం. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆల్ ఇండియా కిసాన్ సభకి లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ సుభాష్ రాథోడ్ అడ్వకేట్గా అండ్ లీగల్ అడ్వైజర్గా ఇది కలెక్టర్ గారికి SP గారికి విజ్ఞప్తి చేసేది. దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అపాయింట్ చేసి ఇక వాట్ ఈజ్ వాట్ అనేది బయట తీసుకురావాలి ప్రజలకి. ఈ మీడియా ప్రెస్ మీట్ ద్వారా మేము ఆల్ కన్సర్న్ ఆఫీసర్లకి ప్రజాప్రతినిధులకి हर पीर को कलेक्ट्रेट में प्रजावानी के नाम दरख्वास्तों की भरमार होती है। इस पीर को भी मुतअद्दिद शिकायत कुनिंदगान ने अपनी दरख्वास्तें ज़िला कलेक्टर से मुलाकात करते हुए जमा कराई। ज़िला कलेक्टर राजर्षि शाह ने फौरी हल के अहकामात मुतल्लिक़ा अहदेदारान को दिए और पेंडिंग केसेस की ताहाल इजाज़त नहीं दी। तकरीबन तमाम तहसीलों से मुतल्लिक़ा दरख्वास्तें आईं जिनमें तालीम, सेहत, ज़राअत, बिजली, पेंशन और फलाही उमूर शामिल है। ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రావడం జరిగింది. విషయం ఏమిటంటే మాది కోడది గ్రామం, తలముడుగు మండలం. ఒకే కుటుంబంలో ఒకే ఇంటి లోపల 5 కుటుంబాలు ఉంటున్నాయి. కానీ ఇప్పటి వరకు ఇందిరమ్మ
ఇండ్లు వచ్చినాయి కానీ మాకు ఇప్పటి వరకు కూడా L3లో చూపెడుతున్నాయి. L1లా మార్చి మా పేద కుటుంబాన్ని మార్చాలని మేము కలెక్టర్ సన్నిధికి వచ్చినాం. కాబట్టి మా ఈ సన్నిధిలో మాకు పేదవారికి ఇండ్లు ఇప్పించి మా కుటుంబాన్ని మా పేద కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సభాముఖంగా కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. చెప్పింటి నేను లాలముత్తూరు చేసినారు కానీ ఇప్పుడు ముత్తునూరు గుడియాత్నూరు దగ్గర సోపానరావు ముత్తునూరు ఆడ ఇంతకుముందు ప్రైమరీ స్కూల్ ఉండే, ఇప్పుడు హై స్కూలు చేస్తామని కలెక్టర్ గారు ఇప్పుడు మాకు వాగ్దానం ఇచ్చిండ్రు. ఏమో మన డిఓను వంపుతా అన్నాడు, ఈ స్కూల్ సంగతి చూసుకుంటామని అన్నారు. हल्का असम्बली अदलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला बिला किसी रुकावट के जारी है। పోరాటాల జెండను వై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు, ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న, ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం, బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులు అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం, పేదల గుండెకు సప్పుడువే మా సీనన్న, నిరుపేదల ఇంటికి పంట. तामस इलाके के SC कॉलोनी के रिहायशियों ने हुकूमत से मुतालबा किया है कि उनके गांव के किनारे पर लगाए गए हज़ारों एठा दरख्त हटाए जाए। उनका कहना है कि ये गैर कानूनी दरख्त प्रोजेक्ट के पानी को कॉलोनी में ले आते हैं और सांपों समेत कीड़े मकोड़ों से परेशानी हो रही है। इन्होंने फौरी कार्रवाई का मुतालबा किया। నడవ నేను కూడా తీసుకోలేదు చల్లగా ఉన్నాయని చెప్పి
మా తాంసీ గ్రామంని ఆనుకొని ప్రవహిస్తున్న మా మత్తడి వాగుని అక్కడే నివాసం ఉంటున్నటువంటి లింగం గౌడ అనే వ్యక్తి వాగు గట్ల వెంబడి కొన్ని వేల సంఖ్యలో ఈత చెట్లను పెంచి అంతేకాకుండా ప్రైమరీ స్కూల్ పక్కనే కల్లుబట్టిని నిర్వహిస్తూ మా యువతకు చాలా చెడు జరుగుతున్న దానివల్ల. అంతేకాకుండా ఇప్పుడు మొన్నగా కొత్తగా నిర్మాణమైనటువంటి బ్రిడ్జిని ఆనుకొని రెండో పిల్లర్ని ఆనుకొని రాళ్ల కట్ట వేసి దాదాపు వాగులో ఒక 25% వాగుని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఆక్రమణ వల్ల ఈ ఈత చెట్ల వలన వాగు సరైన రీతిలో ప్రవహించకుండా బ్యాక్ వాటర్ తోటి మా ఎస్సీ 2 కాలనీలు మునిగిపోయే ప్రమాదం ఉంది. మరియు ఈ ఈత వనంతో అక్కడే పెంపవుతున్నటువంటి పెద్ద పెద్ద పాములు మరియు పందులు కూడా మా నివాసాలలోకి వచ్చేసి మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. బ్యాక్ వాటరు ఈ క్రూర మృగాలతోటి ఇబ్బందులే కాకుండా మరి అక్కడే అమ్ముతున్నటువంటి తెల్లగళ్ళు ఏదైతే ఉందో ప్రైమరీ స్కూల్కు ఆనుకునే తెల్లగళ్ళు అమ్మడం జరుగుతున్నది. మరి ఏదైతే ఆక్రమించుకొని ఆయన ఈత చెట్లు పెంచడం కానీ ఇప్పుడు ఆక్రమించుకుంటున్న భూమి అంతా కూడా మత్తడి వాగు ప్రాజెక్టులో ముంపు ప్రాంతం, అది శిఖం భూమి. దయచేసి మేము ఈరోజు ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి, అలాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దయచేసి అక్కడ పూర్తి మొత్తంలో సర్వే నిర్వహించి ఆ శిఖం భూమిని క్లియర్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. भोरज मंडल के गुड़ा सिरसन्ना गांव में साइड ड्रेनेज ख़राब होने से गांव वाले परेशान हैं। इन्होंने ज़िला कलेक्टर दफ्तर में अपनी दरख्वास्त जमा कराई और मसले के हल का मुतालबा किया। इन्होंने बताया कि गंदा पानी सड़कों पर आ जाता है और तकरीबन 15 ख़ानदान मुतासिर हो रहे हैं। గత ప్రభుత్వంలో కూడా ఆ సమస్యని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా వారు తూతు మంత్రంగా చేసి దాన్ని పూర్తి సమస్యని పరిష్కరించలేకపోయినారు. ఆ సమస్యని వాళ్ళందరూ మా గ్రామంలోని ఆ వీధి ప్రజలందరూ గత 2 రోజుల క్రితము మన ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కందిసింహారెడ్డి గారిని కలవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వారు మాకు ఒక లేఖను ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి 7 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చి వారి యొక్క సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతూ అతి త్వరలోనే కలెక్టర్ గారు స్పందించి నిధులు మంజూరు చేసి ఆ సమస్యని పరిష్కరించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అట్లాగే మా గ్రామస్తుల తరఫున చేస్తారని ఆశిస్తూ వారి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతా ఉన్నాము. बेलमपल्ली मंडल के एक गांव के दलित किसानों के खिलाफ गैर कानूनी केसेस का इल्ज़ाम आयद करते हुए बीजेपी रहनुमाओं ने सख्त मजम्मत की। इन्होंने ज़िला कलेक्टर से मुलाकात करके किसानों के हक़ में आवाज़ उठाई और गुज़िश्ता 50 सालों से ज़मीन पर काश्तकारी की जाती है जिस पर गैर कानूनी तौर पर पुलिस ने कार्रवाई की है। इन्होंने मुतल्लिक़ हुक्काम के ख़िलाफ़ FIR दर्ज करने का मुतालबा किया। మీద దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ మరి 9 మంది రైతుల మీద అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించడం జరిగింది. మరి దీని గురించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. మరి గతంలో కూడా అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు మరి విన్నవించినా ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మరి వెంటనే స్పందించి అటవీ శాఖ అధికారుల మీద SC ST అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మేము ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. మరి అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలు అరికట్టకపోతే మేము కోర్టుల్ని కూడా ఆశ్రయించి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. भोरज मंडल के गुड़ा गांव के बाशिंदों ने सवारी बंगले की तामीर के लिए फंड्स जारी करने की दरख्वास्त ज़िला कलेक्टर को दी है। उन्होंने कहा कि बरसों से फंड्स की मंजूरी के मुंतज़िर हैं और अब तामीर के लिए इक़दामात का मुतालबा किया। బోరజ్ మండల్ గూడ గ్రామంలో గత 3 సంవత్సరాల నుండి సవారీ బంగ్లా పెండింగ్లో పడడం జరిగింది. దానికోసం మేము ప్రజా దర్బార్లో
కంది ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డికి దగ్గరికి వెళ్ళడం జరిగింది. బంగ్లా కమిటీ అందరి తరపున ఆయన సానుకూలంగా స్పందించి 5 లక్షల రూపాయలు కలెక్టర్ గారికి ఆ లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ తీసుకొని కలెక్టర్ దగ్గరికి వచ్చాము. త్వరలో మాకు నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాం. आदिवासी रहनुमा हीरा सुक्का मंदिर के लिए फंड्स जारी करने का मुतालबा कर रहे हैं। इन्होंने ज़िला कलेक्टर दफ्तर में दरख्वास्त लेकर आए। इन्होंने बताया कि बस स्टैंड के नज़दीक शेड की तामीर के लिए फ़ंड्स पहले ही मंजूर हुआ था, लेकिन काम शुरू नहीं हुआ। अब मंदिर की तामीर के लिए इन्होंने ताउन की दरख्वास्त की। మన బస్టాండ్ ముంగట హీరసుక్క మందిర్ కోసం మరి గతమే పిఓ గారికి చెప్పడం జరిగింది. మరి పిఓ మేడం ఒకటే చెప్పింది, దానికి సంబంధించిన ఎస్టిమేట్ చెప్పింది. ఎస్టిమేట్ అయిన తర్వాత త్వరలోనే నేను శాంక్షన్ చేస్తా, ఆ పని పూర్తిగా చేయొచ్చు, ఆదివాసులకు ఏం ఇబ్బంది పెట్టామనుకుని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ ఎస్టిమేటు అట్లా ఉన్నాయి. 7 నెలలు అయింది. మొన్న రీసెంట్లో పోయి అడుగుతే మేడంకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలా, అది మీరు ఆర్డీ నుంచి తీసుకురండి అని కూడా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే ఇంతకుముందు గతంలో సుఖ సీతాపట్నానికి మనం ఉండే అప్పటి సుఖ 5 లక్షలు శాంక్షన్ అయింది, అది సుఖ పెండింగ్లో ఉంది. మరి ఇప్పుడు ఎందుకు ఇది ఆదివాసీకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎన్ని సౌతి ప్రేమ చిన్న చూపు అనేది మేము ఒకటి ప్రశ్న అడుగుతున్నాం. ప్రభుత్వానికి డిమాండ్ చేసిన ఏమంటే ఆదివాసీ ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ జిల్లా అనుకుని పేరుకి మాత్రం ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ఆదివాసీకి చేసేయడానికి ఏమీ దాఖలాలు లేవు. సరే, ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా ఏం పని చేస్తున్నారు పర్వాలేదు, కానీ ఆఫీసర్స్ మాత్రం వచ్చిన దానికి కరెక్టు మాకు ఉపయోగపడేది స్కీమ్ ఇవ్వాలా, మేము చేసుకోవాలా. మరి మేము పెద్ద ఏం అడుగుంటే 1 లక్షల కోట్లు అడుగులేము. ఒక చిన్న షెడ్డు ఒక 10 లక్షలది, అది 9 లక్షల చిల్లర అయింది. అది మాకు పూర్తిగా మాది బాధ్యత, వాళ్ళ చేయాలా, అది మాకు ఇప్పియాలనుకొని మేము కోరుతున్నాం. जैनत मंडल के सांगवी गांव के बाशिंदे बिजली के तारों की लापरवाही पर तशवीश जाहिर कर रहे हैं। इन्होंने बताया कि तारें ख़तरनाक हद तक नीचे हो गई हैं और हाल ही में एक शख्स बिजली का झटका लगने से जाँ बहक हुआ है। गांव वालों ने ज़िला कलेक्टर से फौरी हल का मुतालबा किया। అసిస్టెంట్ లైన్మెన్ పై అసిస్టెంట్ లైన్మెన్ పై ప్రమాదానికి గురైన చనిపోయిన వ్యక్తికి విద్యుత్ శాఖ ప్రమాదానికి గురైన చనిపోయిన వ్యక్తికి విద్యుత్ శాఖ అధికారులపై అసిస్టెంట్ లైన్మెన్ పై ప్రమాదానికి గురైన చనిపోయిన వ్యక్తికి విద్యుత్ శాఖ ప్రమాదానికి గురైన చనిపోయిన వ్యక్తికి ఒక 10 సంవత్సరాల నుంచి కూడా కరెంటు వ్యవస్థ అనేది ఆ లూజ్ వైర్స్, ఆంగిపోయిన ఫోన్లు, విరిగిపోయిన ఫోన్లతోటి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా వాళ్ళు నిర్లక్ష్యమైన సమాధానాలు. వాళ్లకు కలెక్షన్ మీద ఉన్నది, నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంలో వాళ్ళ శ్రద్ధ లేదు. ఏమంటే ఎప్పుడు చెప్పినా లూజ్ వైర్లు ఉన్నాయి, చేతుకు దాకెట్టున్నాయి. ఊర్లో కానీ చేన్లలో కానీ వైర్లు మొత్తం ఇట్లా చేతికి అందుతాయి. ఎన్నోసార్లు ప్రమాదాలు అవుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు ప్రాణాలు పోయినాయి పోబట్టి ఇక్కడి వరకు వచ్చినాము. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఏమంటారంటే ఆ డిపార్ట్మెంట్లో డబ్బులు లేవు, అది కాంట్రాక్ట్ ఇవ్వాలా, టెండర్ ఇవ్వాలా, అది ఏం చేసుకుంటారో ప్రజలకు అవసరం లేదు. ప్రజలకు ప్రాణాలు ముఖ్యం, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ముఖ్యం. ఈ ప్రజల్ని పట్టించుకోకుండా ఇప్పుడు మా ఊర్లోనే జరిగిన సంఘటనలు. రీసెంట్గా ఒక వ్యక్తిని ఆ లైన్ మ్యాన్ ఒక పోల్ ఎక్కించి లైన్ ఎల్సీ తీసుకోకుండా వేరే ఎల్సీ తీసుకొని ఇంకో పోల్ ఎక్కిస్తే అక్కడ నుంచి పడి చనిపోయేటోడు బతికి చేతి తీసేయాల్సి వచ్చింది. అంగవైకల్యమైండు. ఆయనకి ఇప్పటిదాకా ఏదైనా నష్టపరిహారం కానీ విద్యుత్ శాఖ నుంచి ఉద్యోగం కానీ ఏం ఇవ్వకుండా ఆయన అసలు ఇప్పుడు అదేదో సర్వీస్ బుక్ ఉంటుందట వాళ్ళది, అటెండెన్స్ బుక్, ఆ బుక్ కూడా ఆయనకు దొరకనిస్తలేరు. పిటిషన్ ఇచ్చినా పోలీసు వాళ్ళకి ఇస్తలేరు. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడో దాస పెట్టినరట. అది ఏది ఏమైనా మళ్ళా మొన్న రీసెంట్గా ఇంకో రైతు 3 పిల్లల రైతుకు ఒక పాప పెళ్ళయింది, ఇంకా 2 పాపలు పెళ్ళికి ఉన్నారు. ఆయన కౌలు రైతు, ఎకరం భూమి లేదు. ఆయన ఇప్పుడు పిల్లలు, ఆయన కుటుంబం ఎలా బతకాలా? ఆయన కూడా మొన్న 11 kV వైర్ పడ్డది కూడా వాళ్ళకి పత్తలేదు. అది పడి చేన్లో ఉన్న ఒక చిన్న జే వైర్ మీద పడితే ఈయన దానికి కరెంటు జే వైర్కి ఎందుకు ఉంటుందని బయటకు దాటిండు.
అక్కడికక్కడ స్పాట్లో చనిపోయి మాడి మస్ అయిపోయిండు. మొన్న ట్రాన్స్ఫారం దగ్గర అది గాలికి నిప్పు రేగి మొత్తం 2 ఎడ్లు కాలిపోయినాయి. ఎన్నో ప్రమాదాలు సార్, ఇట్లా ఎన్నో ప్రమాదాలు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ నిర్లక్ష్యమైన సమాధానం. మరి ఊర్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా డబ్బులు తీసుకొని పైసలు తీసుకొని పనిచేస్తలేరు. వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేసి వాళ్ళే డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు. ఒక ట్రాన్స్ఫారం పెడితే 2 లక్షలు తీసుకున్నారు ఒక రైతు దగ్గర. మొన్న రీసెంట్గా ఒక వీడియో, ఒక చిన్న చెక్కి పిండిగిరిని వేసుకుంటే సింగిల్ పేస్ పిండిగిరినికి 25,000 రూపాయలు తీసుకున్నారు. ఇవన్నీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. కావాలంటే కోర్టులోనే నిరూపిస్తాం, కలెక్టర్ గారికైనా సబ్మిట్ చేస్తాం. అతి త్వరలో ఈ కరెంటు అధికారుల మీద చర్యలు తీసుకొని ఈ చనిపోయిన కుటుంబాలకైతే న్యాయం చేయాలని మా గ్రామస్తుల తరపున వేడుకుంటున్నాం. निर्मल ज़िले में ICDS में बदउनवानी के ख़िलाफ़ CITU रहनुमा कार्रवाई का मुतालबा कर रहे हैं। इन्होंने बताया कि CDPO के ख़िलाफ़ शिकायत के बावजूद कोई कार्रवाई नहीं हुई और अब उन्हें दूसरी जगह पोस्टिंग देने की कोशिश की जा रही है। ज़िला कलेक्टर ने ICDS कमिश्नर को ख़त लिखकर मामला उठाया। स्कूल टीचर्स से रिश्वत लेने वाले अफसर के ख़िलाफ़ कानूनी कार्रवाई की भी इन्होंने दरख्वास्त की। దరఖాస్తులు తీసుకుంటారు కానీ సమస్యలు పరిష్కరించే పరిస్థితి జిల్లా కలెక్టర్ గారు లేరనేది CITU నిర్మల్ జిల్లా కమిటీ మేము డిమాండ్ చేస్తున్నాం. గత ఆగస్టు 17వ తారీఖు నాడు 2024 సంవత్సరంలో ఖానాపూర్ CDP పైన అవినీతి పైన మేము దరఖాస్తు ఇచ్చాం. విచారణ చేశారు, ఎవిడెన్స్ లింక్ ఇచ్చాం. లోకల్ మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ICDS PD ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో విచారణ జరిగింది. అన్ని ఇచ్చాం కానీ ఇప్పటిదాకా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఒక సమస్య పరిష్కారం కోసము సంవత్సరాలుగా తరబడి ఇలా పెండింగ్లో జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉందనేది CITగా మేము భావిస్తున్నాం. ఈరోజు దరఖాస్తు ఇస్తే మేడం సమస్య పరిష్కారం కాలేదంటే ప్రభుత్వానికి రాష్ట్రాన్ని చెప్తున్నారు, నెగ్లెక్ట్ సమాధానం చెప్తున్నారు తప్ప అసలు పరిష్కారం అయింది అనేది ఇప్పటిదాకా చెప్పడం లేదు అనేది CITగా కలెక్టర్ గారిని అడగడం జరుగుతుంది. ఈ వెంటనే సమస్య గిట్లా పరిష్కరించకుంటే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇలా అవినీతి ఆరోపణలున్న CDPనే ఇలా జిల్లా మన జిల్లాలనే వేరే స్థానంలో పోస్టింగ్ ఇవ్వడం కోసం ప్రయత్నాలుగా జరుగుతున్నాయని మాకున్న సమాచారం. కాబట్టి వెంటనే అలాంటి చర్యలు, అవినీతి ఆరోపణలున్న CDPలపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. వేరే ప్రాంతాలకు పంపించాలి తప్ప మన జిల్లాలో ఇవ్వకూడదు అనేది CITU నిర్మల్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే ఇస్తే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమం ఉంటాయని హెచ్చరిస్తున్నాం. खबरनामे के इख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। दिल्ली में मसरूफ़ वज़ीर आला रेवंत रेड्डी का वेणुगोपाल और राहुल गांधी से मुलाकात का इम्कान। आदिलाबाद कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में अवामी शिकायती दरबार का कामयाब इनेकाद। जवार ख़रीदारी मराकज़ में अफसरान की लापरवाही से मसाइल, किसान संगम के रहनुमा ज़िम्मेदारों के ख़िलाफ़ कार्रवाई का मुतालबा। गंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।